గలమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, ఆకాశ గగనాలను నీ జన్నతో కొలిచితివి. ఆకాశ గగనాలను నీ జన్నతో కొలిచితివి. శూన్యములో ఈ భూమిని ప్రేలాడదీసిన నా యేసయ్యా, శూన్యములో ఈ భూమిని ప్రేలాడదీసిన నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, అగాధ సముద్రాలకు నీవే ఎల్లెల్లో వేసితివి. అగాధ సముద్రాలకు నీవే ఎల్లెల్లో వేసితివి. జలములలో పడి నే వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా, జలములలో పడి నే వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయనా. సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయనా. సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా, సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా
దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, అగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి. అగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి. జలములలో పడి నే వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా. జలములలో పడి నే వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా. నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయెనా. చప్పట్లు కొట్టుకొని మేము పడతాం. సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయెనా. సియోనులో నిన్ను చూడాలని, సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా. సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా. నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, ఆకాశ గగనాలను నిజేనతో కొలిచితివి. ఆకాశ గగనాలను నిజేనతో కొలిచితివి. శూన్యములో ఈ భూమిని ప్రేలాడదీసిన నా యేసయ్యా. శూన్యములో చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిని వ్రేలాడదీసిన నా యేసయ్యా. శూన్యములో ఈ భూమిని వ్రేలాడదీసిన నా యేసయ్యా. నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీ
చప్పట్లు కొడుతూ దేవుని అడ్జస్ట్ చేసుకొని మనం అందరం కూర్చుందాం. ఎందుకంటే స్థలం సరిపోదు కాబట్టి అడ్జస్ట్ చేసి కూర్చుందాం. ఋతు ఒక చక్కటి పాట పాడుచుండగా చప్పట్లు కొడుతూ హృదయపూర్వకముగా దేవుణ్ణి స్తుతిద్దాం. హల్లెలూయా, స్తోత్రం. పరిశుద్ధుడైన దేవుడు, పరమదయాళుడైన దేవుడు, ప్రభువైన యేసుక్రీస్తు వారు మనం ఆరాధించే దేవుడు. అందరూ నిలబడి స్తుతించాలి అన్న ప్లేస్ సరిపోదు కాబట్టి మరి ఈ దినం ఈ స్థలాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించి క్రిస్మస్ శుభములు, యేసుక్రీస్తు వారి యొక్క దయా కటాక్షము, కరుణ ఈ స్థలములో ఉన్న కుటుంబానికి దేవుడు దయచేయాలి. అలాగే ఈ సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్లో పాల్గొన్న మనందరికీ నీ దేవుడు దయచేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించునా యేసయ్యా, ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించునా యేసయ్యా, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే, ఏమౌదునో నేనేమౌదునో, ఏమౌదునో నేనేమౌదునో, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన
ని స్తుతిద్దాం. హల్లెలూయా, స్తోత్రం. చప్పట్లు కొడుతూ హృదయపూర్వకముగా దేవుణ్ణి ఆరాధించవలసిన హల్లెలూయా, స్తోత్రం. హల్లెలూయా. నిన్ను చూడక వచ్చినాడురా దేవదేవుడు, గొప్ప రక్షణ తెచ్చినాడురా యేసునాథుడు. లోకమే సంతోషించగా ప్రేమనే పంచే క్రీస్తుగా బెత్లెహేమను ఊరిలో కన్యకు పుట్టినాడురా. పొత్తిగుట్టల మధ్యలో హాయిగా నిద్రపోయెరా. నిన్ను చూడక వచ్చినాడురా దేవదేవుడు, గొప్ప రక్షణ తెచ్చినాడురా యేసునాథుడు. నిన్ను చూడక వచ్చినాడురా దేవదేవుడు, గొప్ప రక్షణ తెచ్చినాడురా యేసునాథుడు. లోకమే చప్పట్లు కొడదాం. ప్రభువుల ఆనందం ఇది. ప్రేమనే పంచే క్రీస్తు మనకిచ్చిన ఆనందం. హల్లెలూయా. లోకమే సంతోషించగా ప్రేమనే పంచే క్రీస్తుగా బెత్లెహేమను ఊరిలో కన్యకు పుట్టినాడురా. పొత్తిగుట్టల మధ్యలో హాయిగా నిద్రపోయెరా. బెత్లెహేమను ఊరిలో కన్యకు పుట్టినాడురా. పొత్తిగుట్టల మధ్యలో హాయిగా నిద్రపోయెరా. నిన్ను చూడక వచ్చినాడురా దేవదేవుడు, గొప్ప రక్షణ తెచ్చినాడురా యేసునాథుడు. దేవుని కోపం నుండి తప్పి
మరొక చక్కటి పాట పాడుకుందాం. నేనే మార్గం అన్నాడు అన్నటువంటి చక్కటి పాట పాడుకుంటూ దేవుణ్ణి స్తుతిద్దాం. వచ్చి చప్పట్లు కొడుతూ దేవుని నేనే మార్గం అన్నాడు. జోసెఫ్, శివ, విజయ్ కుమార్ అన్న కలిసి జీవన్తో కలిసి చక్కటి పాట నేనే మార్గం అన్నాడు. మార్గం, సత్యం, జీవమై ఉన్నటువంటి ఆ దేవుని, దేవాది దేవుణ్ణి హృదయపూర్వకముగా స్తుతిద్దాం. హల్లెలూయా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మార్గము నేనే, సత్యము నేనే అన్నాడు యేసు, జీవము నేనే అన్నాడు యేసు, నాకై మరణించి లేచాడే. మార్గము నేనే అన్నాడు యేసు, సత్యము నేనే అన్నాడు యేసు, జీవము నేనే అన్నాడు యేసు, నాకై మరణించి లేచాడే. మార్గము నేనే, అన్నాడు యేసు, సత్యము నేనే అన్నాడు యేసు, జీవము నేనే అన్నాడు యేసు, నాకై మరణించి లేచాడు. నాలో పాపాన్ని తొలగించి శాపాన్ని విడిపించి జీవమునిచ్చాడు. నాలో పరిశుద్ధతను నింపి శక్తితో నన్ను నడిపి గమ్యం చేరుస్తాడు. నాలో పాపాన్ని తొలగించి శాపాన్ని విడిపించి జీవమునిచ్చాడే. నాలో పరిశుద్ధతను నింపి శక్తితో నన్ను నడిపి గమ్యం చేరుస్తాడే. రానున్న రారాజు నా యేసు మహారాజు, 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 స్వస్థపరిచే నా మంచి యేసు, స్వేచ్ఛను నిచ్చే నా మంచి యేసు, శ్వాసను నింపే నా మంచి యేసు, హృదిలో చోటిస్తే నివసిస్తాడే. స్వస్థపరిచే నా మంచి యేసు, స్వేచ్ఛను నిచ్చే నా మంచి యేసు, శ్వాసను నింపే నా మంచి యేసు, హృదిలో చోటిస్తే నివసిస్తాడే. విడుదలనిచ్చే నా మంచి యేసు, విజయం నిచ్చే నా మంచి యేసు, విరోధిని జయించే నా మంచి యేసు, విశ్వాసును వీరునిగా మలిచాడే. విడుదలనిచ్చే నా మంచి యేసు, విజయం నిచ్చే నా మంచి యేసు, విరోధిని జయించే నా మంచి యేసు, విశ్వాసుని వీరునిగా మలిచాడే. నాలో పాపాన్ని తొలగించి శాపాన్ని విడిపించి దీపమునిచ్చాడే. నాలో పరిశుద్ధత్వను నింపి శక్తితో నన్ను నడిపి గమ్యం చేరుస్తాడే. రానున్న రారాజు నా యేసు మహారాజు, 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 రక్తం కార్చే నా మంచి యేసు, రక్షణ ఇచ్చే నా మంచి యేసు, రమ్మని పిలిచే చిరకాలం ఆయనతో ఉండాలని రక్తం కార్చే నా మంచి యేసు, రక్షణ ఇచ్చే నా మంచి యేసు, రమ్మని పిలిచే నా మంచి యేసు, చిరకాలం ఆయనతో ఉండాలని. నాలో పాపాన్ని తొలగించి శాపాన్ని విడిపించి జీవమునిచ్చాడే. నాలో పరిశుద్ధత్వను నింపి శక్తితో నన్ను నడిపి గమ్యం చేరుస్తాడే. రానున్న రారాజు నా యేసు మహారాజు, 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 మార్గము నేనే, నా మంచి యేసు, సత్యము నేనే, అన్నాడు యేసు, జీవము నేనే, అన్నాడు యేసు, నాకై మరణించి లేచాడే. స్వస్థ
బలపరిచే నా మంచి యేసు, స్వేచ్ఛను నిచ్చే నా మంచి యేసు, శ్వాసను నింపే నా మంచి యేసు, హృదిలో చోటిస్తే నివసిస్తాడే విడుదలనిచ్చే నా మంచి యేసు, విజయం ఇచ్చే నా మంచి యేసు, విరోధిని జయించే నా మంచి యేసు, విశ్వాసుని వీరునిగా మలిచాడే నాలో పాపాన్ని తొలగించి శాపాన్ని విడిపించి జీవమునిచ్చాడే నాలో పరిశుద్ధత్వం నింపి శక్తితో నన్ను గమ్యం చేరుస్తాడే నాలో పాపాన్ని తొలగించి శాపాన్ని విడిపించి జీవమునిచ్చాడే నాలో పరిశుద్ధత్వం నింపి శక్తితో నన్ను నడిపి గమ్యం చేరుతాడే రానున్న రారాజు నా యేసు మహారాజు రానున్న రారాజు నా యేసు మహారాజు రానున్న రారాజు నా యేసు మహారాజు, రానున్న రారాజు నా యేసు మహారాజు మార్గము నేనే అన్నాడు యేసు, సత్యము నేనే అన్నాడు యేసు, జీవము నేనే అన్నారు యేసు, నాకై మరణించి లేచాడే మార్గము నేనే అన్నారు యేసు, సత్యము నేనే అన్నారు యేసు, జీవము నేనే అన్నారు యేసు, నాకై మరణించి లేచాడే నాలో పాపాన్ని తొలగించి శాపాన్ని విడిపించి జీవమునిచ్చాడే నాలో పరిశుద్ధతను నింపి శక్తితో నడిపి గమ్యం చేరుతాడే రానున్న రారాజు నా యేసు మహారాజు రానున్న రారాజు నా యేసు మహారాజు రానున్న రారాజు నా యేసు మహారాజు, రానున్న రారాజు నా యేసు మహారాజు రానున్న రారాజు నా యేసు మహారాజు, రానున్న రారాజు నా యేసు మహారాజు 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 ఆమేన్. సమయంలో ప్రభు సన్నిధిలో చక్కటి పాటల ద్వారా దేవుణ్ణి స్తుతించాం. దేవుడు తన వాక్కు ద్వారా మనతో మాట్లాడుతుండగా మనందరం ప్రభా ఈ సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్లో పాల్గొన్న మమ్మల్ని అందరినీ మీరు దర్శించి మాతో మీరు మాట్లాడండి ప్రభా అని ప్రభువుని అడుగుదాం. చంద్రమౌళి నగర్లో జరిగే ఈ సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్లో పాల్గొన్న ప్రతి ఒక్కరిని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు, దీవించబోతున్నాడు. అయితే ఆయన ఆశీర్వాదాలు దీవెనలు పొందుకోవాలి అంటే నీ మనస్సు దేవుని మీద ఉంచి ఆయన మాటలు ఆలకించి అంగీకరించి అనుసరించిన ఎడల నీ జీవితంలో దేవుని వాక్యం కార్యాభివృద్ధి కలిగిస్తుంది. హల్లెలూయా, స్తోత్రం. ప్రార్థన చేద్దాం. వాక్యం నిమిత్తమై సెలవు ప్రార్థిస్తుండగా మనందరం ప్రార్థనలో ఏకీభవిద్దాం. కళ్ళు మూసుకొని ప్రతి ఒక్కరు ప్రార్థనలో ఏకీభవిద్దాం. దేవా స్తోత్రం 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 నాయన, ప్రేమగల తండ్రి, దయగల ప్రభా, గొప్ప దేవాన్ని పాదాలకు వందనాలు తండ్రి. గడిచిన ఆదివారం నుంచి ఆదివారం వరకు మమ్మల్ని కాచి కాపాడి మమ్మల్ని ఎంతగానో బలపరిచి స్థిరపరిచినావు తండ్రి. ఈ సెమీ క్రిస్మస్లో పాల్గొనేందుకు గొప్ప భాగ్యం, గొప్ప అవకాశము మాకు ఇచ్చినందుకు నీ పాదాలకు కోట్లాది వందనాలయ్యా. ఇదిగో నా తండ్రి, పాస్టర్ అయ్యా నా తండ్రి, అయ్యా నీ కొరకు నా తండ్రి మమ్మల్ని మార్చాలని, ప్రతి ఒక్క బిడ్డ మారాలా, నీ సన్నిధిలో మేము కూడా నీ సాక్షి బిడ్డలుగా ఉండాలని అయ్యా వాక్యం ద్వారా మాకు ఎన్నో రకాలుగా మాకు బోధిస్తుంది ప్రభా. ఆ వాక్యానుసారంగా మేము కూడా జీవించాలని, ఇప్పుడు కూడా నా తండ్రి వాక్యానుసారంగా మేము కూడా నడవాలని అయ్యా. గ్రేసి ఇంట్లో కూడా నా తండ్రి ఎంతగానో నాయన ఆ బిడ్డల్ని ఇద్దరిని నాయన భార్య భర్తలను బలపరచండి. ఇచ్చిన కుమారుని కుమార్తెను ఆశీర్వదింపచేయండి. వచ్చిన బిడ్డలందరూ కూడా ఆయురారోగ్యాలతో నింపండి నాయన. బిడ్డలు రాకపోకలే ఇరుకు ఇబ్బంది ఎటువంటి ఆపద కలగనీయకుండా కాపాడండి నాయన. అవును తండ్రి, ఇదిగో నాయన నీ వాక్యం వినుచుండగా ఎటువంటి ఇబ్బందులు మాలో కలగనీకోకుండా అయ్యా నీ వాక్యానుసారంగా మేము మా చూపును
మా ఆలోచన ప్రతి ఒక్కటి కూడా నీ వైపే మేము చూడాలి. అటువంటి గొప్ప వరం మాకందరికీ ఇమ్మని నజరైన యేసైన పరిశుద్ధ నామములో ప్రార్థించి బతిమాలు వేడుకుంటూ ఉన్నాను నా తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. జాగ్రత్తగా దేవుని మాటలను మనం విందాం. ప్లేస్ కొంచెం తక్కువ ఉన్నందువల్ల మనందరం సర్దుకొని అడ్జస్ట్ అయి కూర్చొని దేవుని సన్నిధానములో దేవుడి మాటలను విని ఆయన ఇచ్చే ఆశీర్వాదాలను మనం పొందుకుందాం. దేవుని వాక్యం ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. చేరి వచ్చినటువంటి సంఘమంతటికి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ నా శుభాభివందనాలు చెల్లిస్తున్నాను. ఒకసారి మనందరం కలిసి హల్లెలూయా చెప్దామండి. మరొకసారి చెప్దామండి. దేవునికి స్తోత్రం. గడిచిన కాలమంతయు దేవుడు తన కృపలో భద్రపరిచి మనల్ని దీవించి ఆశీర్వదించారు. అయితే ఈరోజు మనం కలిసినటువంటి ఈ శుభవేళ ఒక సందర్భాన్ని బట్టి కలిసాం. ఏంటి ఆ సందర్భం? ఎవరో బర్త్డే అన్నారు. నిజమే, బర్త్డేనే. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చారు. మంచి ఒక సెమీ క్రిస్మస్ మనం చేసుకుంటున్నాం. పోయినసారి నేను ఆ ఏరియాలో ఎన్టీఆర్ నగర్లో జరిగినప్పుడు చెప్పాను, క్రిస్మస్ అంటే ఈ డిసెంబర్ 25కి మాత్రమే చెందింది కాదు. ఇది సంవత్సరం అంతా జరుపుకునే పండగ, ఊరంతా జరుపుకునే పండగ, దేశమంతా జరుపుకునే పండగ, ప్రపంచమంతా జరుపుకునే పండగ ఏదైనా ఉందంటే అది క్రీస్తు యొక్క పుట్టుకను పురస్కరించుకొని మనం క్రిస్మస్ జరుపుకుంటాం. అవునా కదా అండి? అయితే పరిశుద్ధ గ్రంథం నుండి మనము అనేక సార్లు క్రిస్మస్ ప్రసంగాన్ని వింటూ ఉంటాం. దేవుని కృపను బట్టి మరొకసారి మనం ఈ విధంగా చేరి క్రిస్మస్ గురించి అనగా క్రీస్తు పుట్టుక గురించి వింటున్నామంటే అది దేవుని కృప. వాక్యం సెలవిస్తూ ఉంది, ఒక వ్యక్తి రక్షింపబడాలి అంటే ఏం చేయాలి? క్రీస్తు యొక్క జనన, మరణ, పునరుత్థానములు తెలుసుకుంటే అది సువార్త అవుతుంది. సువార్త వినిన వ్యక్తి వాక్యం వింటున్నాడు కాబట్టి రక్షింపబడతాడు. అయితే పరిశుద్ధ గ్రంథం నుండి లూకా సువార్త 1వ అధ్యాయం 26వ వచనాన్ని చదువుకుందామండి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. మనం గమనించినట్లయితే యోసేపునకు ప్రదానము చేయబడినటువంటి ఒక కన్యక మరియమ్మ గారు.
కన్య మరియమ్మ గారు ఆ యొక్క దేవుని చేత, దేవదూత చేత ఆ యొక్క మాటను విన్నారు. ఏమని అంటే, ఆ యొక్క మరియమ్మ గారికి నీ దూత వచ్చి ప్రత్యక్షమై మాట్లాడుతూ, దయాప్రాప్తురాలా నీకు శుభము అనగా, ఆమె తొందరగా ఏంటి ఆ శుభవచనమని అడుగుతా ఉంది. మనం అనుకుందాం, మనమే మన ఇంటిలో ప్రార్థన చేసుకుంటున్నాం అనుకుందాం, అనుకోకుండా ఒక దేవదూత ప్రత్యక్షం అయ్యాడు అనుకోండి, ఏం చేస్తామండి? భయపడి ఇంటిలో నుంచి పారిపోతారా? అయితే దేవుని దూత ప్రత్యక్షము కాగానే ఆమె భయపడింది. సరే, ఈ శుభవచనం ఏంటి అని వారి సంభాషణలో మాట్లాడుతూ ఉంటే వారికి ప్రదానం చేయబడింది. అయితే దూత చెప్పిన మాట ఏంటి? అమ్మా, నీ వివాహం బాగా జరుగుతుంది, నిన్ను దేవుడు ఆశీర్వదిస్తున్నాడు, దీవిస్తున్నాడని చెప్తారనుకున్నారా? కాదు. కానీ ఆ దూత చెప్పిన మాట ఏంటి అంటే, దయాప్రాప్తురాలా నీకు శుభము. శుభం అంటే మంచి జరుగును, శుభమని చెప్పగా ఆమె వారి మధ్య సంభాషణ జరుగుతూ ఉండగా ఆ దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి దూత, అమ్మా నువ్వు గర్భం ధరిస్తావు, పరిశుద్ధాత్మ దేవుని వలన నీవు గర్భం ధరిస్తావని చెప్పినప్పుడు, మనుషుల పుట్టుకలాగా కాదు, యేసుక్రీస్తు ప్రభుల వారి పుట్టుక. మనుషులు సహజంగా జన్మించేటువంటి వివాహ బంధము ద్వారా జన్మించినటువంటి ఆ యొక్క పుట్టుక కాదు. కానీ యేసుక్రీస్తు ప్రభువుల వారి పుట్టుక వేరే. యేసుక్రీస్తు వారి పుట్టుక పరిశుద్ధమైనది, యేసుక్రీస్తు వారి యొక్క మరణము పరిశుద్ధమైనది, యేసుక్రీస్తు ప్రభువుల వారి యొక్క పునరుత్థానము చాలా వ్యత్యాసమైనది. ఈ మూడు కూడా వ్యత్యాసమైనవే. మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువుల వారు జన్మించిన తర్వాత గొర్రెలు వచ్చారు, జ్ఞానులు వచ్చారు. అయితే జ్ఞానులు వచ్చి ఏం చేశారండి? జ్ఞానులు వచ్చి ఏమర్పించారు? బంగారు, సాంబ్రాణి, బోలమును అర్పించారు. మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువుల వారు జన్మించి ఆ యొక్క పశువుల పాకలో ఉన్నప్పుడు వారు దూర ప్రాంతము నుంచి వచ్చి బంగారు, సాంబ్రాణి, బోలములను అర్పించారు. మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 2వ అధ్యాయం మనం చదివినట్లయితే 10వ వచనం మనం చదువుదామండి. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణిని, బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. ఈరోజు నేను 3 మాటలు చెప్పి ఒక ప్రసంగాన్ని ముగిస్తాను. ఎన్ని మాటలండి? ఎవరో 30 అన్నారు. చెప్పమంటే చెప్తాను, రేపు మార్నింగ్ అవుతుంది అంతే. హల్లెలూయా. అందరూ ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దాం. వినేకి మీకు ఓపిక ఉందంటే, నేను దివారాత్రములు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నా కాబట్టి దివారాత్రములు చెప్పమంటే చెప్తాను. అయితే మీరు కదలకూడదు. హల్లెలూయా. ఒకసారి అందరం గట్టిగా హల్లెలూయా చెప్దామండి. దేవుడు అన్నాడు, చిన్న మంద జాగ్రత్త అన్నాడు, భయపడుకుడి అన్నాడు. మనందరం ఒక చిన్న మందగా ఇక్కడ చేరాము. ఆనాడు క్రీస్తు పుట్టినప్పుడు బహుజన సమూహములు లేరు, కానీ కొంతమంది, మనం లెక్క పెట్టే అంత తక్కువ మందే ఉన్నారు. కానీ జరిగిన సంఘటన బహు గొప్పది. వీరు వచ్చి ఏమర్పించారు? బంగారం, సాంబ్రాణి, బోలములను అర్పించారు. ఇంకా ఏమర్పించారు? మీకు ఒక ప్రశ్న. వారు దేవుని దూత ద్వారా ఆ యొక్క మాట వినినప్పుడు నక్షత్రమును చూసి వచ్చారు. ఆ యొక్క జ్ఞానులు రావడంతో, వారి రాకతో ఇంకొక పని వారు చేశారు. ఈ 3 పక్కన పెడదాం. ఇంకేం అర్పించారు అంటే, దేవుని దూత ద్వారా వారికి ఆ యొక్క మాట వినబడినప్పుడు వారు సమయాన్ని దేవునికి ఇచ్చారు. అవునా కదా అండి? ఎక్కడో దూరముగా ఉన్న జ్ఞానులు
దేవుని యొక్క మాట వినినప్పుడు ఆ దేవుని మాట విని దూర ప్రయాణము చేసి ఏరోదు రాజు దగ్గరికి వెళ్ళిపోయారు. మనం గమనించినట్లయితే బంగారము, సాంబ్రాణి, బోలములను 3 కానుకలుగా అర్పించారు. బంగారు దేనికి సాదృశ్యము అంటే రాజరికానికి సాదృశ్యం. రాజు దగ్గరికి పోయేటప్పుడు బాగా ధనం ఉందనుకోండి, బంగారు తీసుకెళ్తారు. ఎందుకంటే ఆయన రాజరికానికి గుర్తు బంగారు. యేసుక్రీస్తు ప్రభువుల వారికి మొట్టమొదటిగా అర్పించినటువంటి కానుక బంగారు. ఎందుకంటే ఆయన యూదుల రాజు, రాజులకు రాజు, రానున్న రక్షకుడు, 2వ రాకడలో కూడా రానున్న మహారక్షకుడు రాజుగా రాబోతున్నాడు. అయితే రాజు జన్మించినది ఆ యొక్క పశువుల పాకలో పరుండబెట్టబడిన రాజు ఎక్కడున్నా రాజే. రాజు చిన్న కొట్టంలో ఉన్న రాజే, రాజు వీధుల్లో తిరిగిన రాజే, ఆ రాజు తన సింహాసనం మీద కూర్చున్న రాజే. ఎప్పుడు ఈ సింహాసనం ఎందుకు అని సింహాసనం కింద కూర్చున్నా రాజే. ఆయన సింహాసాన్ని విడిచిపెట్టి కిందికి రిక్తునిగా వచ్చాడు అని ఆయన రాజు కాదంటున్నారు అంటే వారు బుద్ధిహీనులు అని. యేసుక్రీస్తు ప్రభుల వారు పరలోకాన్ని విడిచిపెట్టి రిక్తునిగా భూమిపైకి వచ్చుంటే మేము అనుకునే రాజు ఆ విధంగా సింహాసనం మీద కూర్చోవాలి, కానీ ఎందుకు రిక్తునిగా వచ్చారని ప్రశ్న అడిగేవారు లేకపోలేదు. ఈ రాజు అయితే తనను తాను రిక్తునిగా చేసుకున్నాడు. మొదటి మాట, బంగారము రాజరికానికి గుర్తు. యేసుక్రీస్తు ప్రభుల వారు రాజులకు రాజు అని అందుకొరకే మనం గమనించినట్లయితే ఈ యొక్క మత్తయి సువార్త 2వ అధ్యాయంలో ఎవరు చదవనక్కర్లేదు. రాజైన హేరోదు దినముల యందు యూదా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు ఆ యొక్క హేరోదు దగ్గరికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి అన్నమాట ఏంటి అంటే, యేసు ప్రభు పుట్టారని అడిగారా, యూదులకు రాజేడి? వారన్నాడు, అయ్యో నేనే కదా రాజును, పుడితే రాజు నా ఇంటిలో పుట్టాలి కానీ ఎక్కడో పుట్టాడే అని భయపడి ఆ పుట్టినటువంటి యూదుల రాజైన యేసు ప్రభువుని సంబరించాలనుకున్నారు. వారొచ్చి జ్ఞానులు వచ్చి అడిగిన మాట, రాజెక్కడా? ఎక్కడ రాజు అంటుంటే ఆ రాజు ఉన్న రాజు భయపడ్డాడు. ఎందుకంటే ఇంకొక రాజ్యమును స్థాపిస్తాడేమో అని. యేసు ప్రభు వారు వచ్చింది భూలోక రాజ్యాన్ని స్థాపించడానికి కాదు, కానీ మన కొరకు స్థలము సిద్ధపరచుటకు, ఆ పరలోకములో దేవుడు ఉండే స్థలములో మనమును కూడా నివసించుటకు ఆయన వచ్చారు. కాబట్టి అయితే సందర్భానికి వచ్చినట్లయితే బంగారము అర్పించారు. బంగారము రాజరికానికి గుర్తు. సాంబ్రాణి దేనికి గుర్తు అంటారు? సాంబ్రాణి దేనికి మనం వాడతాం? మంచి వాసన, సువాసన వస్తుంది. అయితే పాత నిబంధన కాలములో మందిరములో యాజకులేమి, దేవుని యొక్క పరిచర్య చేసే పరిచారకులు బంగారుని కాదు కానీ సాంబ్రాణిని ధూపముగా వాడారు. వారు ఆ యొక్క పరిశుద్ధమైనటువంటి దేవుని మందిరంలోనికి వెళ్ళి సాంబ్రాణిని పెట్టారు. ఆ సాంబ్రాణి వెలిగించినప్పుడు ఆ పొగ దేవుని దగ్గరికి వెళ్ళేది. ఏమయ్యేదండి? ఆ పొగ దేవుని దగ్గరికి వెళ్ళేది. ఆ యొక్క సాంబ్రాణి అలా వెళ్ళేటప్పుడు వారి యొక్క అర్పణ దేవుని దగ్గరికి వెళ్ళేది. యేసుక్రీస్తు ప్రభువుల వారు ఆయనే భూమి పైకి వచ్చి ఆయన మన ప్రార్థనకు బదులుగా మన శాపమును భరించాడు. కాబట్టి ఆయన తండ్రి అయిన దేవునికి అర్పణగా మార్చబడ్డాడు. కాబట్టి ఆ యొక్క సాంబ్రాణి ఏ విధంగా వెళుతుందో పొగ రూపం ద్వారా, యేసుక్రీస్తు ప్రభువుల వారు తానే బలియాగమై తానే లిక్తునిగా చేసుకొని తాను అర్పించుకున్నాడు. ఎవరైనా ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన దేవుని దగ్గరికి చేరాలి అంటే ఆ ప్రార్థన మనం ఏ నామంలో చేస్తామండి? నజరేయుడైన యేసు నామములో అడుగుతున్నాం తండ్రి అంటాం. అంటే ఆయన ఒక ధూపము వలె మారడానికి కారణం ఆ యొక్క బంగారు తర్వాత 2వ వ్యక్తి అర్పించినటువంటి కానుక. 3వది ఏంటండి? బంగారు, సాంబ్రాణి తర్వాత బోలం. ఇది చాలా ప్రాముఖ్యమైనది. బోలం దేనికి వాడతాం? బోలము ఒక వ్యక్తి చనిపోతే ఆ యొక్క వ్యక్తిని బాక్స్లో పెట్టినప్పుడు ఆ వ్యక్తి మీద వేయడానికి, సువాసన ఇవ్వడానికి,
ఒక మంచి వాసన రావడానికి ఎక్కువ బోలాన్ని అందుకొరకే వాడతారు. బంగారం అంటే ఓకే, సాంబ్రాణి అంటే ఒక మంచి వాసన. ఇది ఏంటంటే బోలము దేనికి వాడతారంటే మరణించిన వ్యక్తికి వెయ్యుటకు చాలాసార్లు వాడతారు. మనం గమనిస్తే ఎవరైనా చనిపోయారనుకోండి, వాళ్ళు ఆ బాక్స్ని తీసి ఎత్తుకొని వెళ్ళేటప్పుడు వైట్ యొక్క క్లాత్ని పెట్టేసి దానిలో ఆ మనిషిని పెట్టేసి మంచి వాసన లేదంటే ఆ యొక్క శరీరము కుళ్ళిపోకుండా బోలమును వేస్తారు. అయితే ఎందుకని మూడో వ్యక్తి బంగారు ఇచ్చిన వ్యక్తి ఓకే, సాంబ్రాణి ఇచ్చిన వ్యక్తి పర్లేదు, బోలమును ఇచ్చాడు అంటే ఆ బోలము దేనికి సాదృశ్యము అంటే యేసుక్రీస్తు ప్రభువుల వారు సర్వ మానవాళి కొరకు సిలువలో బలియాగమవుతారు కాబట్టి దానికి సాదృశ్యముగా ఆయన యొక్క సిలువ మరణము పునరుత్థానానికి సాదృశ్యంగా బోలము సూచనగా ఉన్నది. ప్రతి వస్తువు ఒకటే సాదృశ్యం. బంగారము దేనికి? రాజరికానికి. రెండోది సాంబ్రాణి దేనికి? ఆ యొక్క ప్రార్థన. ఈ సమయంలో మనం ప్రార్థన చేస్తే దేవుని దగ్గరికి వెళ్తుంది. దానికి సూచనగా పాత నిబంధనలో వారు సాంబ్రాణిని వేసేవారు. బోలము యేసుక్రీస్తు ప్రభువుల వారి యొక్క మరణ పునరుత్థానమునకు సాదృశ్యంగా ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువుల వారు ఎందుకు వచ్చారంటే మనలను ఆయన ఉండే స్థానంలోనికి తీసుకెళ్ళడానికి. మనకున్న స్థానం ఎవరికైనా మనం ఇస్తామా? మీరే చెప్పండి. ఇంకో మాట అడుగుతాను, మనకుండే ఇంటిని ఎవరికైనా ఉచితంగా ఇస్తామా? కష్టపడి కట్టుకున్నాం, దారిలో పోయే వాళ్ళకి అది తీసుకో ఇంటి తాళాలు నేను పోయిస్తా అంటామా? ఎవరైనా చేస్తారా? అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు అన్నారు, పరలోక రాజ్య తాళపు చెవులు మీకు ఇచ్చిచున్నానన్నాడు. అంటే ఎంత గొప్ప భాగ్యం! ఆయన ఉండే స్థానములో మనకొక స్థానం ఇస్తానన్నాడు. మనుషులు కోల్పోయినటువంటి పరలోకమును లేదంటే మనుషులు వెళ్ళాలనేటువంటి పరలోకములో దేవుని యొక్క దూత, పడిపోయిన దూత మనుషులను దేవునికి దూరము చేసి పాపము వల్ల వచ్చు జీతం మరణము కాబట్టి మనుషులు మరణమునకు దగ్గర అవుతుండగా యేసుక్రీస్తు ప్రభువుల వారు భూమి పైకి వచ్చాడు. వచ్చి చేసిన గొప్ప కార్యం, రిక్తునిగా తనను తాను చేసుకున్నాడు. పశువుల పాకలో పరుండబెట్టబడ్డాడు. ఒకవేళ మనకే కుమారుడు ఉన్నారనుకోండి, ఆ కుమారుడు ఎక్కడ పుట్టాలనుకుంటాం? ఇప్పుడంటే సరే, ఇప్పుడు మనకు ఒక సామెత బాగా తెలుస్తూ ఏంటంటే ఇప్పట్లో అనేక మంది హాస్పిటల్ పోతున్నారు. ఎందుకంటే హాస్పిటల్లో పుడుతున్నారు. అప్పట్లో చాలామంది అమ్మమ్మ నాన్నమ్మ ఇంటికి పోయేవాళ్ళు. ఎందుకంటారు? అమ్మమ్మ నాన్నమ్మ ఇంటిలో పుట్టేవారు. అవునా కదా అండి? ఇప్పుడు అందరు ఎక్కడ పుడుతున్నారు? అప్పుడు ఆ యొక్క అమ్మమ్మ నాన్నమ్మ ఇంటిలోనే ప్రసవం జరిగేది, అంతా బాగుండేది, అక్కడికే పోయి వచ్చేవాళ్ళు. ఇప్పుడు పాపం హాస్పిటలే చుట్టరికం అయిపోయినట్టు మారిపోయింది మనుషులకి. మనం గమనించినట్లయితే యేసు క్రీస్తు ప్రభువు ఎంతగా తగ్గించుకున్నారు అంటే తనను తాను రిక్తునిగా చేసుకున్నాడు. తాను ఎన్నిక లేని వ్యక్తిగా మార్చబడ్డాడు. కారణం, ఎన్నిక లేని మనలను ఎన్నికైన వారిగా చేసుకొనుటకు కన్య మరియ గర్భమును వాడుకొని ఆమె గర్భములో జన్మించి భూమి పైకి అడుగుపెట్టి ఆయన చేసిన గొప్ప కార్యములు చాలా ఉన్నాయి. మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువు స్వస్థపరిచే దేవుడు, బాగు చేసే దేవుడు, ఆరోగ్యం ఇచ్చే దేవుడు. ఈ లోకములో మనము ఏ మంచి చేయలేకపోయినా దేవుడు మంచి చేస్తాడు. ఏ మంచి మనలో లేకున్నా ఆయనే మంచి చేసే దేవుడు. సిలువ దేనికి వేస్తారంటే, సిలువ దేనికి గుర్తు అంటే శాపమునకు గుర్తు. కానీ ఆ సిలువను దేవుడు దానిలో ఆ సిలువ పైన బలియాగము జరుగుట ద్వారా ఆ శాపకరమైన దానిని గొప్ప ఆశీర్వాదకరముగా ఆ సిలువను వాడుకోవడానికి కారణం అనగా ఎన్నిక లేని మనలను దేవుడు ఉన్నత స్థితిలో తీసుకెళ్తాడు. మనకు దావీదు గురించి బాగా తెలుసు. దావీదు యొక్క నాన్ననే దావీదును ఇష్టపడలేదు. ఇష్టపడ్డాడా? ప్రవక్త వచ్చి పిలిచాడు, నేను నీ కుమారుణ్ణి ఆశీర్వదించాలి అంటే అందరినీ పిలిచాడు. చివరి వాడైన దావీదుని పిలిచలేదు. వాడెందుకు? గొర్రెలు కాసుకుంటున్నాడు. వాడితో మనకేం పని?
ఇక్కడ ఉన్న వారిని ఆశీర్వదించి వీరు రాజు అయితే బాగుంటుంది అన్నారు. కానీ దేవుని చిత్తం ఎన్నిక లేని వారిని ఎన్నుకొని ఆశీర్వదించుట. అదే విధముగా ఎన్నిక లేని దావీదును తల్లిదండ్రులు గుర్తించకపోయినా దేవుడు గుర్తించి ఆశీర్వదించి ఉన్నతమైన స్థితిలో పెట్టాడు, రాజుగా చేశాడు. ఆ దావీదు కుటుంబంలో నుండే, ఆ దావీదు వంశము నుండే యేసుక్రీస్తు ప్రభువుల వారు ఈ లోకానికి వచ్చారు. వచ్చి మనకు రక్షణ కలిగించారు. ఈ దినాన ఈ వాక్యం వింటున్న వారు నేను ఎన్నిక లేని వాడిని, ఏమీ లేని వాడిని అనుకుంటున్నారేమో. కానీ ఎన్నిక లేని వారిని దేవుడు ఉన్నతమైన వారిగా చేసి వారి కుటుంబాన్ని ఆశీర్వదించి అనేకమైన ఆశీర్వాదములు ఇచ్చే దేవుడు కాబట్టి ఎవరు చింతించనక్కరలేదు. ఆయనకు ఒక చక్కటి పేరు పెట్టబడినది. ఏం పేరంటే ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి. ఆయన ఎవరు అంటే మనకు అధిపతిగా ఉన్నాడు. కాబట్టి మన జీవితాన్ని దేవునికి అర్పించినట్లయితే, వారు బంగారు సామ్రాణి బోనములను అర్పించారు. కానీ ఈ దినాన మనం అర్పించవలసినది బంగారు కాదు, సామ్రాణి కాదు, బోలము కాదు. విరిగి నలిగి ఉన్నటువంటి ఈ హృదయాన్ని ప్రభువుకి ఇస్తే ఆయన ఆశీర్వదిస్తాడు. ఒకానొక వ్యక్తి ఒక సమయంలో ఒక మందిరంలో చాలా ధనం ఇచ్చారంట మందిరం కట్టడానికి. మొత్తం పూర్తి అయిపోయింది. ఇప్పుడు మందిరం కట్టబడిన తర్వాత మందిరంలో ఏముంటాయండి? ఖాళీగా ఉంటుందా? మందిరంలో చైర్స్ ఉంటాయి, టేబుల్స్ ఉంటాయి, స్పీకర్స్ ఉంటాయి, అన్నీ కొన్నాడంట. కొని పాస్టర్ గారు నా చిన్న విన్నపం. ఎంత విన్నపం? చిన్న విన్నపం. అంతా చేశా కదా, ఆ యొక్క ఫ్యాన్ మీద నా పేరు రాయండి. ఒక 30 ఫ్యాన్లు వేసాడు, 30 పేర్లు ఉన్నాయి. పాస్టర్ గారికి చిన్న విన్నపం, కుర్చీ వెనకాల నా ఇంటి పేరు రాయండి. సరే రాశారు. ఫ్యాన్ మీద రాశారు, స్పీకర్ మీద రాయండి అయ్యా, ఇంకా అది కూడా చెప్పాలనయ్యా, దాని మీద రాశారు, అన్ని మీద రాశారు. అయ్యా అంతా బాగుంది, కొంచెం చర్చి దగ్గర చిన్న ఒక దాన్ని ఏమంటాం మనం, శిలాఫలకమా ఏదో అంటాం, దాని మీద నా పేరు చెక్కించండి అయ్యా. పాపం పాస్టర్ గారు సరే. కానీ దేని మీద రాశారు? కుర్చీలు, చైర్స్ మీద, టేబుల్స్ మీద, ఫ్యాన్స్ మీద, టైల్స్ వేస్తే టైల్స్ మీద పాపం దాని మీద కూడా చెక్కిచ్చాడు. దాంతో మిషన్తో పెట్టి అంతా బాగు చేసేసి ఎక్కడ చూసినా ఆయన పేరే, ఎక్కడ చూసినా ఆయన ఇంటి పేరే. ఎవరైనా మందిరానికి వస్తే బా ఎవరయ్యా ఈయన అనే విధంగా మార్చుకున్నాడు. వారి పిల్లలు వచ్చారు ఇప్పుడు మందిరానికి. మా నాన్న ఎవరు అనుకున్నావు? ఆ పేరు చూడు, కుర్చీలో కూర్చున్నావు, ఈ పేరు చూడు, పైన చూడు, అన్ని వైపులు చూసినా ఆయన పేరే. అంతా బాగుంది. ఆయన కట్టించి అన్నీ చేసిన మనిషి చనిపోయాడంట. ఒక సమయంలో చనిపోయాడు. ఆయనేమో వెళ్ళిపోయాడు. రాత్రికాల సమయంలో దైవజనునికి ఒక కళ వస్తూ ఉంది. ఇదొక సాదృశ్య రూపంగా చెప్తున్నాను. దైవజనునికి ఒక కళ వచ్చింది. రాగానే ఆ చనిపోయిన వ్యక్తి మాట్లాడుతున్నానంట, అయ్యా నేను పరలోకం వెళ్తాననుకున్నాను, పోలేదు, ఏం చెయ్యాలయ్యా అన్నాడంట. అదే వినపడుతూ ఉంది. ఆదివారం అయింది, మందిరంలోకి వచ్చాడు. ఈయన ప్రసంగం చేస్తూ ఒక మాట అన్నాడంట. అర్థమైంది ఇంకా ఆ వ్యక్తి ఎక్కడికి పోలేదు. ఎందుకు పోలేదంటే ఫ్యాన్ మీద ఆయన పేరే, కుర్చీ మీద ఆయన పేరే, వస్తువులన్నిటి మీద ఆయన పేరు ఉంది. కానీ ఉండవలసిన జీవ గ్రంథములో ఆయన పేరు లేదు. కాబట్టి వెళ్ళవలసిన పరలోకానికి వెళ్ళక నిత్య నరకమునకు వెళ్ళాడంట. ఆ కళ ఆ దైవజనునికి వచ్చింది. అనగా ఈ యొక్క క్రిస్మస్ సీజన్లో మనం వింటున్న వాక్యములో మనం ఎన్నో దేవునికి అర్పించవచ్చు. కానీ ముఖ్యమైన హృదయాన్ని అర్పిస్తే జీవ గ్రంథంలో మన పేరు రాయబడి ఉంటుంది. ఇప్పుడు ఎక్కడ రాయబడాలి? చర్చిలోనా? చర్చి గోడ మీదనా? కుర్చీలోనా? కుర్చీలో ఉన్నటువంటి అన్నిటి మీదనా? వాటి మీద కాదు. కానీ దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క గ్రంథములో చివరిలోనైనా మన పేరు ఉంటే
పరలోక రాజ్యం వారిది. గనుక ఈ జ్ఞానులు అర్పించిన వాటికన్నా శ్రేష్టమైన హృదయాన్ని దేవునికి అర్పిద్దాము. దేవుడిచ్చే ఆ నిత్య రాజ్యానికి వారసులవుతూ దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని పొందుకుందాం. ఈ జ్ఞానులు బంగారు సామ్రాణి బోలము మాత్రమే కాదు, దూర ప్రయాణము చేసి వచ్చి సమయాన్ని దేవునికి ఇచ్చారు. అదేవిధంగా బంగారు సామ్రాణి బోలమును అర్పించక ముందు చేసిన పని ఏంటి అంటే సాగిలపడి అని రాయబడి ఉంది. సాగిలపడి అంటే తనను తాను తగ్గించుకొని దేవునికి అర్పణ అర్పించారు. ఈ దినాన హృదయమును దేవునికి ఇస్తున్న మీరు మనలను మనము తగ్గించుకొని దేవునికి అర్పణగా మార్చబడినట్లయితే యేసుక్రీస్తు ప్రభువుల వారు నీతి సూర్యుడు మన హృదయంలో, మన ఇంటిలో, మన కుటుంబంలో జీవిస్తూ ఉన్నాడు. ఈ వాక్యం మన ఆత్మీయ మేలుకై దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. హల్లెలూయా, స్తోత్రం. మరి ప్లేస్ సరిపోవడం లేదు కాబట్టి కంఫర్ట్గా లేదు. మైక్ ఎవరి దగ్గర ఉందో ఒక 2 చరణాలు ఒక చక్కటి పాట పాడండి. మైక్ ఎవరి దగ్గర ఉంది? ఎవరి దగ్గర మైక్ ఉంటే వాళ్ళే. హల్లెలూయా. అవకాశం మరి క్రిస్టీనా వాళ్ళు స్పీకర్ మీద, గ్రేసీ వాళ్ళు వాటర్ క్యాన్ మీద, ప్రైజ్ ది లార్డ్. వైఫై మీద, ఋతు పేరు, ఋతు అంటే సోని వాళ్ళ అమ్మ పేరు రాద్దామా అలా మనల్ని చూపించుకోవడం కాదు, మన ద్వారా దేవుడికే మహిమ రావాలి. దేవుడి మహాకృప రక్షణ మినిస్ట్రీస్లో ఉన్న ఎవరికి ఆ ఆలోచన అయితే లేదు, రాదు, రాకూడదు. ప్రభువే మనకు కలిగి ఉన్నది ఏదైనా, మనం అనుభవిస్తున్నది ఏదైనా, మనం పొందుకున్నది ఏదైనా ప్రభువు దయ వలన, ప్రభువు కృప వలన మాత్రమే పొందుకున్నాము. కాబట్టి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు ఆయనకే కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా, నీ మాట మరచిపోనిదయ్యా. చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. దేవుని మాట జీవము కలిగినది, శక్తి కలిగినది. ఆయన మాట మన కన్నులకు వెలుగునిచ్చేది, మన హృదయాలను తెప్పరిల్ల చేసేవి. హల్లెలూయా. నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా. ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా. ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా. నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా, నీ మాట మరచిపోనిదయ్యా. నశించుచున్న వారిని బ్రతికించును నీ మాట, బంధించబడిన వారిని విడిపించును నీ మాట. నశించుచున్న వారిని బ్రతికించును నీ మాట, బంధించబడిన వారిని విడిపించును నీ మాట. త్రోవ తప్పిన వారిని సరిచేయును నీ మాట, కృంగిపోయిన వారిని లేవనెత్తును నీ మాట. త్రోవ తప్పిన వారిని సరిచేయును నీ మాట, కృంగిపోయిన వారిని లేవనెత్తును నీ మాట. ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా. ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా. నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా,
ఇంతవరకు చక్కటి వాక్యాన్ని విన్నాం. ఇంకేముంటుంది మనం వినడానికి అనుకుంటుంటాం. దేవుని మాటలు వినే కొద్దీ వినబుద్ధి పుట్టిస్తాయి, మనకు సంతోషాన్ని ఇస్తాయి, మనకు ఆదరణ కలిగిస్తాయి, మనలను సరిచేస్తాయి. మనందరము ఎందుకు ఇక్కడ కలుసుకున్నాము అంటే ఈ సాయంకాల సమయమున చంద్రమౌళి నగర్ సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్లో పాల్గొన్నాం. యేసుక్రీస్తు వారి జన్మదినము డిసెంబర్ 25వ తారీఖు కన్నా ముందుగా జరుపుకునే క్రిస్మస్ సంబరం ఇది. అయితే ఈ సెలబ్రేషన్కి వచ్చిన ప్రతి ఒక్కరిని దేవుడు ఎలా దీవిస్తున్నాడు, ఏ ఆశీర్వాదం ఇస్తున్నాడు. ఎవరైనా బర్త్డేకి వెళ్తే మనకు గిఫ్ట్ ఇస్తారా? మనం గిఫ్ట్ తీసుకెళ్తామా? కదా. ఏదైనా ఫంక్షన్కి వెళ్తే, ఎవరి పుట్టినరోజుకైనా వెళ్తే మనం తీసుకెళ్తామా? మనకిస్తారా? మనమే తీసుకెళ్తాం. కానీ మనుషుల యొక్క ఆలోచన విధానం వేరు, మహోన్నతుడైన దేవుని ఆలోచన వేరు. మన తలంపుల వంటివి ఆయన తలంపులు కావు. మరి ఈ యొక్క చంద్రమౌళి నగర్లో జరిగే రక్షణ మినిస్ట్రీస్ సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్లో పాల్గొనడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఒక అద్భుతమైన బహుమానము, అద్భుతమైన ఆశీర్వాదము ఇచ్చి తృప్తిపరచి దీవించి ప్రభువు సాక్షిగా ఉంచాలనే దేవుడు ఈ యొక్క సమయంలో ఇక్కడికి నడిపించి ఈ మాట ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. మీరు అనుకోవచ్చు, ఒక ఇల్లు నీ పేరు మీద రాయాలి అంటే ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళాలి కదా. ఏం మమ్మల్ని అందరినీ ఈ నైట్ రిజిస్ట్రేషన్కి తీసుకెళ్తారా అనుకోవచ్చు. ఒకవేళ ఏమన్నా గోల్డ్ కొనివ్వాలంటే ఎక్కడికి తీసుకెళ్ళాలి? గోల్డ్ షాప్కు తీసుకెళ్ళాలి. ఆ చేతిలో ఉన్న గోల్డ్నైనా ఎవరైనా దోచుకొని వెళ్ళచ్చు. పూర్వకాలంలో మాటే రిజిస్ట్రేషన్ లాగా, ఒక మాట ఇవ్వడము అంటే అది కన్ఫర్మ్ అయిపోయేది. ఇప్పుడు దినాలు గడిచే లోపల మాట మీద లేక మాట తప్పి మనుషులు జీవిస్తున్న విధానాన్ని బట్టి అగ్రిమెంట్స్, రిజిస్ట్రేషన్స్ వస్తున్నాయి. మరి ఈ రిజిస్టర్ ఆఫీస్కు తీసుకెళ్ళి చేసే రిజిస్ట్రేషన్ కన్నా, మరి గోల్డ్ షాప్కు తీసుకెళ్ళి తీపిచ్చే గోల్డ్ కన్నా విలువైన ఆశీర్వాదం, మన ఊహకు అందనటువంటి గొప్ప ఆశీర్వాదం దేవుడు అనుగ్రహించాడు. మరి ఒక్కసారి దానిని నీవు గుర్తెరుగునట్లుగా ఇంకా ఈ లోకములో కానీ శ్రేష్టమైన బహుమానము నీకు ఇవ్వాలనే ప్రభువు సన్నిధికి దేవుడు నడిపించి చంద్రమౌళి నగర్లో జరిగే క్రిస్మస్ సెలబ్రేషన్లో నీతో మాట్లాడుతున్నాడు. ఆ బహుమతులు ఏంటి? ఇక్కడ ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ కన్నా, ఆ గోల్డ్ కన్నా విలువైన బహుమానాలు ఏంటి అన్నది మనందరికీ ఆశ. విందామని హైదరాబాద్ వెళ్ళాలి అంటే ఒక వ్యక్తి హైదరాబాద్ వెళ్ళాలి అంటే 1000 రూపాయలు పట్టుకొని ట్రైన్ ఎక్కి హైదరాబాద్ వెళ్ళొచ్చు కదా, వెళ్ళి రావచ్చు. హైదరాబాద్ కాకుండా ఢిల్లీకి వెళ్ళాలంటే కొంచెం భాష రావాలి. హైదరాబాద్ వెళ్తే తెలుగు వచ్చినా పర్లేదు, తెలుగు మాట్లాడచ్చు. 1000 రూపాయలతో అడ్జస్ట్ అయ్యి రావచ్చు. ఒక వ్యక్తి హైదరాబాద్ వెళ్ళడానికి కొంచెం తెలివి, కొంచెం డబ్బులు ఉంటే చాలు. ఢిల్లీ వెళ్ళడానికి ఇంకా కొంచెం డబ్బులు కావాలి కదా. హైదరాబాద్ కన్నా ఎక్కువ డబ్బులు కావాలి. జాగ్రత్తగా కరెక్ట్గా 15 నిమిషాలు దేవుని మాటలు అందిస్తారు. జాగ్రత్తగా వినండి. విన్నది ఇంటికి వెళ్ళి రాత్రికి ఆలోచించండి. దేవుడి మనస్సు ఏంటో మీరు తెలుసుకొని ఆ మొదటి వర్తమానము ద్వారా, దైవజనుడి ద్వారా దేవుడు మనతో మాట్లాడిన మాట, ఆ గొర్రెల కాపరులు ఆయన ఎదుట సాగిలపడి వారు బంగారు బోలము సాంబ్రాన్ని అర్పించారు. మనము కానీ ఆయన ఎదుట సాగిలపడి మన జీవితాన్ని ఆయనకు సమర్పించి మన హృదయాన్ని ఆయనకు అర్పించే అనుభవంలోనికి రావాలి ఈ రాత్రి. అయితే హైదరాబాద్ కన్నా ఢిల్లీకి వెళ్ళడానికి ఇంకా కొంచెం డబ్బులు, ఇంకా కొంచెం జ్ఞానం కావాలి. పోనీ హైదరాబాద్కు ఢిల్లీ అయిపోయింది. అమెరికా వెళ్ళాలంటే ఇంకా ఎక్కువ సరిపోతుందా? కొంచెం డబ్బులే.
హైదరాబాద్ కన్నా ఢిల్లీ కన్నా ఎక్కువ డబ్బులు కావాలి, ఎక్కువ నాలెడ్జ్ కావాలి కదా. మరి అదే పరలోకం వెళ్ళాలి అంటే ఎంత డబ్బులు కావాలి, ఎంత జ్ఞానం కావాలి ఆలోచిద్దాం. ఎంత డబ్బులు కావాలి చెప్పండి, ఎంత నాలెడ్జ్ కావాలి. మన డబ్బులు సరిపోతుందా? మన డబ్బుతో పోగలమా? మన జ్ఞానముతో వెళ్ళగలమా? ఆ పరలోకము మనము వెళ్ళడానికి పరలోక వైభవాన్ని వదిలి యేసుక్రీస్తు వారు ఈ లోకములో మానవుడిగా దైవత్వము కలిగిన దేవుడు శరీర మాంసాలతో పరిశుద్ధాత్మ వలన ఈ లోకములో లోకరక్షకుడు జన్మించడమే క్రిస్మస్. ఎందుకొరకు? మనలను అక్కడికి తీసుకువెళ్ళటానికి, ఒక మార్గాన్ని ఏర్పాటు చేయడానికి లోకరక్షకుడు ఈ లోకములో జన్మించాడు. మన జ్ఞానముతో మన డబ్బుతో పరలోకము వెళ్ళలేము. ఏ జ్ఞానము ఏ ధనము పరలోకాన్ని కొనలేదు. కేవలము మార్గము సత్యము జీవము నేనే అని సెలవిచ్చిన మహోన్నతుడైన యేసుక్రీస్తు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించిన నీవు ఆ మార్గములో నడవగలిగినట్లయితే పరలోక రాజ్యములో చేరగలుగుతావు. అందుకొరకు యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడు. మరి ఆ పరలోకములో బంగారపు వీధులు, ఏమి వీధులు? బంగారపు వీధులు. నీవు వేసుకునే గాజులు బంగారము కన్నా, నీవు ధరించే చైన్స్ కన్నా నీ మీద ఉన్న బంగారము గొప్పదా? నీ మీద పెట్టుకునే బంగారము కొరకు పరిగెడుతూ బలవంతుడైన దైవ మార్గములో నడవలేక రాత్రింబగళ్ళు సంపాదనని మునిగిపోతూ ఏమి సాధించగలుగుతావు? బంగారాన్ని మన కాళ్ళ కింద ఉంచి బంగారపు వీధులలో నడిపించుటకు బలవంతుడైన దేవుడు ఆ పరలోక రాజ్య వైభవాన్నదులు ఈ లోకానికి వస్తే, ఈ లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారు 2024 సంవత్సరాల క్రితం ఈ లోకానికి ఏతెంచినప్పుడు ఎంతోమంది యేసుక్రీస్తు వారిని నమ్మి దైవ మార్గములో నడిచి యేసుక్రీస్తు వారిని వారు హృదయములో గృహములో చేర్చుకొని యేసులో ఆనందిస్తూ ఆ దైవ మార్గములో నడుస్తూ పరలోకములో ఎంతో మంది మన పితరులు చేరి ఉన్నారు. మరి ఈ మాటలు వింటున్న నీవు క్రిస్మస్ సెలబ్రేషన్లో పాల్గొన్న నీవు నీ హృదయములో నీ గృహములో యేసుక్రీస్తు వారిని చేసుకోగలుగుతావా? ఆయన నీలో ఉండాలి అంటే, ఇప్పుడు మనందరం ఇక్కడికి వచ్చాం, ఈ యొక్క గృహంలోకి వచ్చాం. ఇక్కడ ఒక భయంకరమైన వాసన వస్తూ ఉంటే చిన్నగా తప్పించుకుంటాం. ఉంటామా? ఎట్లా తప్పించుకుంటాం? మొహమాటానికైనా ఒకరి తర్వాత ఒకరు వెళ్ళిపోరా? మరి మన హృదయములో నీ హృదయములో నీ కుటుంబములో యేసుక్రీస్తు వారు ఉండాలి అంటే రావటమైతే వచ్చాడు ఆయన. ఎక్కడికి వచ్చాడు అంటే ఈ లోకములోనికి వచ్చాడు. చీకటిలో మరణఛాయలో కూర్చున్న వారిని వెలుగులోనికి నడిపించుటకై అరుణోదయ నక్షత్రం లాగా జ్యోతిర్మయుడైన యేసుక్రీస్తు వారి లోకములో జన్మిస్తే ఆయన వచ్చాడని నమ్ముతున్నాం, ఆయన ఉన్నాడని నమ్ముతున్నాం, ఆయన మీద ఆధారపడుతున్నాం. మందిరంలోనే భక్త, క్రిస్మస్ రోజే భక్త, నీ ఇంట్లో నీ గృహంలో యేసుక్రీస్తు వారికి చోటుందా? కొన్ని చోట్లకి వెళ్తామండి, ప్రార్థన చేయడానికి వెళ్ళినా టీవీలో అట్లే పెట్టుకొని ఉంటారు, టీవీలో సీరియల్స్ చూస్తుంటారు. ఏమ్మా అదేం అదేమి పెద్ద తప్ప? అవును, నువ్వు సీరియల్ చూసుకుంటూ నీవు కామెంట్స్ చేసుకుంటూ ఉంటే యేసుక్రీస్తు వారిని ఈ గృహంలో ఉంటాడా? ఒకసారి ఆలోచిద్దాం. మనమందరము ఈ దినమున ఈ గృహంలో ఈ ప్రాంతానికి చేరాం. మరి ఈ కుటుంబము, ఇక్కడ ఉన్నటువంటి వారు, ఇది ఏర్పాటు చేసిన చంద్రమౌళి నగర్లో ఉన్న విశ్వాసులు, వాళ్ళతో మాట్లాడుకుంటా వారి పని చేసుకుంటుంటే వచ్చిన మనందరము ఇక్కడ ఉండగలుగుతామా? అది నిజముగా మనకు సంతోషమా? చక్కగా జాగ్రత్తగా ఆలోచిద్దాం.
ప్రతిరోజు సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఏర్పాటు చేసిన ఉపవాస ప్రార్థనలో పాల్గొంటున్నాం. క్రిస్మస్ వరకు ప్రతి ఆదివారం ఒక్కొక్క ప్లేస్లో సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేస్తున్నాం. సెలబ్రేషన్స్లో పాల్గొంటూ ఉంటావా? నీ జీవితంలో, నీ గృహములో ఈ సెలబ్రేషన్ ఎప్పుడు ఉండేలాగా నిన్ను దీవించాలనే ఈ దినమున దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ దినమున యేసుక్రీస్తు వారి లోకములో జన్మించినప్పుడు ఎక్కడ ఆయనకు చోటు లేదు. అప్పుడు వారికి తెలీదు. మనకు తెలీదా యేసుక్రీస్తు వారి దేవుడని? మన కొరకు ఆ పరలోక రాజ్య వైభవాన్నదులు ఆయన వస్తే ఆయనను ప్రేమించలేమా? నేను ప్రేమిస్తున్నా అని చెప్తావు, కానీ ప్రేమించే నీవు ప్రభువును నీ ఇంట్లో ఉంచుకునేలాగా నీ ఇంటి పరిస్థితి ఉందా? నీ జీవితం ఉందా? జాగ్రత్తగా దేవుని మాటలను మనం విందాం. ఎవరి బర్త్డేకి వస్తే వాళ్ళ గురించి మనం ఆలోచిస్తాం కదా. యేసు క్రీస్తు వారి యొక్క జన్మదినానికి ముందుగా సెలబ్రేట్ చేసుకునే ఈ సెమీ క్రిస్మస్లో బర్త్డే జరుపుతున్నటువంటి లోకరక్షకుడైన ఈ యొక్క దేవాది దేవునిని నీ హృదయములో చేర్చుకోగలవా? నీ హృదయములో ఆయన ఉండాలి అంటే ఏముంది నీ హృదయములో? సమాధానం ఉందా? ఇతరులను ప్రేమించగలుగుతున్నావా? ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నావా? సంఘానికి లోబడుతున్నావా? వినయ విధేయతలు కలిగి ఉన్నావా? ఇవన్నీ ఉంటే నీ గృహంలో దేవుడు ఉంటాడు. అలాంటి హృదయంలో దేవుడు ఉంటాడు. దినము గమనించి, నీ ఇల్లు ఎంత పెద్ద గొప్ప బంగళా అని దేవుడు చూడడు. దేవుడు చూసేది నీ వృత్తి దేవుడు చూడడు, నీ ధనము దేవుడు చూడడు. మనసెరిగిన దేవుడు, మహోన్నతుడైన దేవుడు. మన మనస్సు ఎలాగుంది? ఇన్ని దినములు నీ మనస్సు ఎక్కడో ఉండొచ్చు. తెలుసో తెలియకో రకరకాలైన ఆలోచనలతో నీవు జీవించిన ఇదొక ప్రశస్తమైన సమయం. నీ జీవితంలో ఎవరు నీకు లేకపోయినా, నీ ఇంటికి వచ్చేవారు ఎవరు లేకున్నా, నీ జీవితంలో ఉండడానికి ఎవరు ఇష్టపడకపోయినా, అందరూ నిన్ను వదిలేసిన ఆదరణ లేని స్థితిలో నీవు ఉన్న ఆదరణకర్త అయిన యేసుక్రీస్తును నీవు కలిగి ఉంటే నీ హృదయానికి ఉల్లాసమే. నీ వెనకల నువ్వు ముందు వెళ్తా ఉంటే నీ వెంట కృపాక్షేమాలు వస్తాయి. ఏమొస్తాయి? కృపాక్షేమాలు వస్తాయి. నువ్వు ఎక్కడ అడుగుపెట్టినా ఆ స్థలము దీవించబడుతుంది. నీవు పలికిన దానిని ఆయన స్థిరపరుస్తాడు. ఇంత గొప్ప ఆధిక్యత, ఇంత గొప్ప ఆశీర్వాదాన్ని మరచి, ఇంత భాగ్యాన్ని విడిచి, ఇంత శక్తి కలిగిన దేవుని సన్నిధి కన్నా చెత్త, పనికిరానిది, తాత్కాలికమైనది, నీకు కీడు చేసేది, నీ సాక్ష్యాన్ని చెడగొట్టేది కలిగి నీవు ఇంకా జీవిస్తావా? మనల్ని మనం పరీక్షించుకునే సమయం. ఇవన్నీ నువ్వు ఆలోచించు. ఈ దినమున ఇంటికి వెళ్ళాక ప్రతి ఒక్కరు మీరు ఆలోచించి రేపటి ఉపవాస కోడికలో ఒక అద్భుతమైన రీతిలో పరిగెత్తుకొని ప్రభువు సన్నిధికి రావాలి. మరి చేర్చుకుందామా యేసుక్రీస్తు వారిని? చదువుదాం. ఎంత డబ్బు, ఎంత జ్ఞానముతో పరలోకం వెళ్తాం? ఎంత డబ్బున్నా, ఎంత జ్ఞానమున్నా వెళ్ళలేము. యేసుక్రీస్తు మనలో ఉంటే, యేసుక్రీస్తు నామమున, యేసుక్రీస్తు నామమున, యేసుక్రీస్తు మార్గములో నడుస్తే పరలోకానికి వెళ్ళగలుగుతాం. ఆ పరలోక రాజ్యములో, బంగారపు వీధులలో, పరిశుద్ధుల సహవాసములో. మరి నీ మనసు మారకున్నా, నువ్వు పరిశుద్ధత లేకున్నా పరలోకానికి తీసుకుంటే పరలోకం ఏమైపోద్ది? కరెక్ట్గా ఉంటుందా? అది పరలోకం, పరిశుద్ధ పట్టణం, పరలోక పరిశుద్ధుల సహవాసం. పరిశుద్ధుల సహవాసముగా, పరిశుద్ధుడైన దేవుని ప్రియ బిడ్డలుగా ఈ దినమనని మనసు మార్చుకొని పరిశుద్ధమైన జీవితం, ప్రత్యేకమైన జీవితం. టైంపాస్కి టీవీ చూస్తారా? సీరియల్స్
నేను స్కూల్లో జాబ్ చేసేటప్పుడు పాస్టర్ గారు యూకేజీలో ఉన్నప్పుడు, నర్సరీలో ఉన్నప్పుడు ఒక అబ్బాయి అండి, పూజిత అబ్బాయి పేరు, వాళ్ళ అక్క పేరు శ్రావణి. ఆ అబ్బాయి యూకేజీ అబ్బాయి సెకండ్ క్లాస్ అమ్మాయికి ఊరేస్తున్నాడు. ఇక్కడే సంధ్యా సర్కిల్ దగ్గర వాళ్ళ హౌస్. ఏంటి అంటే వాళ్ళ మమ్మీ పని చేసుకుని ఊరేస్తున్నా. ఎట్ట నేర్చుకున్నావంటే సీరియల్లో చూశాడంట. బెడ్ మీద చైరేసుకొని చీర వేస్తున్నాడు. ఆ అబ్బాయి ఆ పని, చిన్న బిడ్డ యూకేజీ, ఇంకా పాస్టర్ గారి కన్నా పెద్దోడు, 2 సంవత్సరాలు పాప వయసు. నిజం, ఇది రియల్గా జరిగింది. వాళ్ళ మమ్మీ వచ్చి చెప్తా ఉంది, మేడం స్కూల్లో భయం పెట్టండి మేడం, స్కూల్లో భయం పెడతాం. ఇంట్లో ఏంటి నీ పరిస్థితి? ఇంట్లో నీవు చూపించేది ఏంటి? ఇంట్లో నువ్వు చూపించేది ఏంటి? ఇంట్లో నీవు మాట్లాడేది ఏంటి? జాగ్రత్తగా విందాం. ఏం మాట్లాడుతున్నావు? ఏమి నువ్వు చూస్తున్నావు, పిల్లలకు చూపిస్తున్నావు? ఎంత చిన్నదే కదా అది, చిన్నదే కదా, ఎంత పెద్ద ప్రమాదం. మళ్ళీ తల్లిదండ్రులు సంపాదించేది మన పరమ తండ్రి అయిన దేవుడు మన కొరకు తన ప్రాణం పెట్టి మనల్ని కొని పరలోక రాజ్య వారసులుగా మనల్ని చేసి పరలోక రాజ్య వారసులుగా ఆయన సొత్తుగా మనల్ని చేసుకున్నాడు. మరి మన బిడ్డలకు, నీ బిడ్డలకు నువ్వు ఏమి సంపాదించిస్తున్నావు? నీవు సంపాదించే డబ్బులు, నువ్వు సంపాదించే ఆస్తి వాళ్ళు అనుభవిస్తారో లేదో తెలీదు. ఎవరు కబ్జా చేస్తారో, ఎవరు అనుభవిస్తారో, ఏ వ్యసనాలతో పాడు చేసి పోగొట్టుకుని దరిద్రత అనుభవిస్తారో. కానీ నీవు భక్తి మార్గములో నడిపిస్తే, దైవ మార్గములో నడిపిస్తే యథార్థవంతుల పిల్లలు వారి తదనంతరం ధన్యులగుతారు, పరలోక రాజ్యానికి వారు వారసులగుతారు. పిల్లల ముందు బాగా మాట్లాడేస్తారు. చర్చిలో వాళ్ళు కరెక్ట్ కాదు, వీళ్ళు కరెక్ట్ కాదు, వాళ్ళ బుద్ధి ఇంతే, వీళ్ళ బుద్ధి, ఇవన్నీ పిల్లలు వింటారు. వినరా? చర్చికి వచ్చేవాళ్ళు కానీ మంచోళ్ళు ఉండరా? ఇలాంటి మనసు ఉంటుందా? విని విని పిల్లలు, మన మాటలు దేవుడు వింటాడు. తల్లిదండ్రులుగా, పెద్దలుగా మనం మాట్లాడేది దేవుడితో పాటు ఎవరు వింటారు? మనతో ఉన్న పిల్లలు వింటారు. నువ్వు ఎంతైనా పట్టుకురా వాళ్ళను. నీవు మాట్లాడే మాటలు విని, నీవు చేసే పనులు చూసి వాళ్ళు నేర్చుకునేది ఏంది అంటే, నీవేం వారిలో దేవుని మీద భయము పోగొట్టడానికి కారణము నీవే. వారు దైవ మార్గాన్ని విడవడానికి కారణము నీ మాటలే. వారు ఆశీర్వాదం పోగొట్టుకోవడానికి కారణము నీ ఆలోచనలే. పరమ తండ్రి అయిన దేవుని బిడ్డలుగా అనేకులకు ఆశీర్వాదకరముగా ఉండవలసిన నీవు, నీ కుటుంబానికి నిన్ను బట్టి ఆశీర్వాదం వస్తుందా? నీ కుటుంబం అతలాకుతలమైపోయి ఆశీర్వాదము కోల్పోతుందా? ఆలోచించొక్కసారి. ఎన్నో అద్భుతమైన ఆశీర్వాదాలు పొందుకుంటున్నాం. చాలాసార్లు చెప్తుంటా, పిల్లలు చెప్తా ఉంటారు మాకు కొన్ని, పాస్రమ్మ ఇట్లా, పాస్రమ్మ అట్లా. చిన్న పిల్లలు టైంపాస్కు టీవీ సీరియల్ వాళ్ళకి చూపిస్తూ, నటన వాళ్ళకు చూపిస్తూ, ఆ నటించే వాటిని చాలామందికి యాక్టర్స్ కండి క్యాన్సర్ వ్యాధితో వాళ్ళు బాధపడుతున్నారు. క్యాన్సర్ హాస్పిటల్లో 2014లో నేను చాలా మందిని చూడడం జరిగింది. నేను తెలీదా కడప అన్న అంటే, నేను తెలీదమ్మా అన్న. నేను తెలియకపోవడం ఏంటి? మొత్తం ఆంధ్ర తెలంగాణలో నా పేరు తెలియని వాళ్ళే ఉండరు. మరి ఆమె చంద్రముఖి అంట. ఆమె రోజు ఆమె నటిస్తూ ఉంటే ఆమె నేను చూసా. అక్కడ చాలామంది అండి వాళ్ళు నటిస్తున్నారు బ్రతకడానికి. మన లాస్ట్ మంత్లో మన మధ్యకు వచ్చి మరి బ్రదర్ వచ్చి ఎంత మంచి సాక్ష్యాన్ని అందించారు. నటించే వారు వృత్తి కొరకు, వృత్తి నటించడం వారిది, అది మానుకొని నటన వృత్తిగా కానీ మాకొద్దు, మేము ఉన్నంతలో జీవిస్తామని వారి వృత్తిని మానుకొని
దేవుని నమ్మి దేవుని బలమైన సాక్షులుగుంటే, దేవుని బిడ్డగా దేవుని కుమారుడిగా నా పేరు పెట్టబడిన నా జనులారా అని పిలువబడుతున్న నీవు, ఈ చంద్రమౌళి నగర్లో సెమీ క్రిస్మస్లో పాల్గొన్న నీవు, ఏది నీ జీవితంలో సంబరం, నీ కుటుంబంలో సంబరం, అది జరగాలి అంటే యేసుక్రీస్తుని నీ హృదయంలో చేర్చుకో. ఏమి ఉంటే దేవుడు నీ హృదయంలో ఉంటాడో ఇక్కడ ఉన్న అందరికీ తెలుసు. ఏమి ఉంటే ఆయన ఉంటాడు, ఎలా ఉంటే ఆయన ఉంటాడు, ఎలా ఉండకుంటే, ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో మనందరికీ తెలుసు. తెలుసా తెలియదా? తెలియక ఎన్నో పొరపాట్లు చేశావు. నీ వయసు పైబడిపోతుంది, ఆయుష్ తరిగిపోతుంది, సంవత్సరాలు గడిచిపోతున్నా నీ స్థితిలో మార్పు లేకపోవడానికి కారణం నీ మనసు మారటం లేదు. ఎన్ని వాక్యాలు అందించినా ముళ్ళ పొదల మధ్య పడిన ఆ విత్తనాల వలె, రాతి నేల మీద పడిన విత్తనాల వలె, త్రోవ పక్కన పడిన విత్తనాల వలె నీ జీవితంలో ఫలింపు లేని స్థితిలో ఉంటే, ముళ్ళ కంప లాంటి మనస్సు దినమున మారిపోవాలి. నీ రాతి హృదయం మాంసపు హృదయముగా మారిపోవాలి. త్రోవ పక్కన లేక త్రోవలో నిలిచి మార్గము సత్యము జీవము నేనే అన్న యేసుక్రీస్తు మార్గములో నీవు నిలవగలిగితే ప్రతిరోజు పండగే, ప్రతిరోజు సంతోషమే, ప్రతి నిమిషము ఆనందమే. ఈ సంతోషం కావాలా? మాకొద్దమ్మా, ఒక్కరోజు సంవత్సరానికి కొత్త బట్టలు, పిండి వంటలు, ఇంటి శుభ్రత, ఇవి కావాలా? ఎట్లుండాలి? ప్రతిరోజు పండుగన ఎలా జీవిద్దాం? అన్నీ తెలిసినప్పటికీ తెలుసుకున్న మాటలను పక్కన పెట్టి, అజ్ఞానులు చూడండి, దూత ప్రత్యక్షమై లోకరక్షకుడు యూదుల రాజు జన్మించాడంటే ఆ జ్ఞానులు వారి జ్ఞానం మీద ఆధారపడి ఏమనుకున్నారు? రాజంటే అంతఃపురములో పుడతాడని వారు వెళ్ళి అనేకులకు ఆశీర్వాదకరముగా ఉండవలసిన ఆ యొక్క తయాన్ని అనేకులకు ఆటంకముగా మార్చారు. ఆ రాజు ఎవరైతే జన్మించారో వారిని చంపేయాలన్నాడు. నాకు పోటీగా రాజు పుట్టాడా అని. మరి అనేకులకు ఆటంకము కావడానికి జ్ఞానులమనుకునే వారి సొంత జ్ఞానము కాదా? ఈ దినమున నేను జ్ఞానిని కదా అని నీవనుకోకు. దైవ జ్ఞానముతో నింపబడు. ఒక మంచి అవకాశము దేవుడిచ్చిన, అటు ఇటు చూసుకుంటూ అటు ఇటు ఆలోచిస్తూ నువ్వు ఎన్ని దినములు జీవించినా, అటొక మాట ఇటొక మాట, రెండు పడవలలో నీవు ప్రయాణించిన అన్ని రోజులు నీ జీవిత యాత్రలో సురక్షితమైతే ఉండనే ఉండదు. ఒకే ఒక మార్గం, యేసు మార్గం. అవునంటే అవును, కాదంటే కాదు. కష్టమైన, నష్టమైన, వ్యాధైనా, బాధైనా, ఏదైనా నీతోనే నా జీవితమయ్యా అని తీర్మానము చేసుకొని ఈ దినమున లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారిని నీ హృదయములో చేర్చుకున్నట్లయితే దేవుడిచ్చే ఆశీర్వాదాలు మొదటిగా చెప్పాను. ఒకటి, పరలోక రాజ్య వారసులం. మన బంగారపు వీధులలో నడిచే భాగ్యం. చూద్దాం ఇంకా ఈ లోకములో ఆశీర్వాదాలు కానీ, పరలోకపు ఆశీర్వాదాలు, ఈ లోకములోని ఆశీర్వాదాలు. అందరం బైబిల్ ఓపెన్ చేద్దాం. యెషయా గ్రంథము. చాలా ఉన్నాయి క్రిస్మస్ గురించి చెప్పడానికి, చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఒక్కొక్క ఆదివారం ఒక్కొక్క ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఈ సెమీ క్రిస్మస్లో అన్నీ మీకు చెప్పడము జరుగుతుంది. జాగ్రత్తగా వినండి, ఆలకించండి, అంగీకరించండి. ఈ దినంకై ఏర్పాటు చేయబడిన దేవుని మాటలు యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6-7 వచనాలను మైక్లో గట్టిగా చదువుదాం. రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తకు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఇది మొదలుకొని
మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమము కలుగునట్లు. చాలు చాలు. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడును. ఈ ఆశ్చర్యకరుడైన దేవుని యొక్క ఆ పేరును, ఆ యేసుక్రీస్తు నామమును స్మరిస్తూ యేసుక్రీస్తును నీ హృదయములో చేర్చుకొని నీ గృహములో చేర్చుకుంటే ఇది మొదలుకొని మితిలేని వృద్ధి. ఏంటి బహుమానం? ఈ రాత్రి దేవుడిచ్చే బహుమానం మితిలేని వృద్ధి, క్షేమము కలుగుతుంది. ఇది మితిలేని వృద్ధి, క్షేమము కావాలా? ముసలమ్మ ముచ్చట్లు కావాలా? ఉదయకాలమున కానీ దేవుడు మనతో మాట్లాడాడు కదా, యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు, యెరూషలేము క్షేమము కొరకు ప్రార్థన చేయుడి, అప్పుడు మీ ప్రాకారాలలో సమాధానం ఉండునుగాక, మీ నగరాలలో క్షేమం ఉండునుగాక. పదే పదే దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన ఆశ పరలోక రాజ్య వైభవాన్ని లోకానికి వచ్చి నిన్ను చీకటిలో మరణ ఛాయలో కూర్చున్న నిన్ను వెలుగులోనికి నడిపించి ఆయన బలిష్టమైన రెక్కల కింద నిన్ను భద్రపరచుకొని సర్వోన్నతుని యొక్క దేవుని కృప నీవు అనుభవించాలని ఆయన ప్రణాళిక అయి ఉంటే, ఆయన ప్రణాళికలో నీవు ఉండక మితిలేని వృద్ధి, క్షేమము అనుభవించక, క్షేమమే లేక, నెమ్మదే లేక ఎందుకు నీ జీవితం? ఇస్తానన్న దేవుడు, ఆ ఇచ్చే దేవుని యొక్క పాదాల దగ్గర చేరి, ప్రభువా ఇవ్వు తండ్రి క్షేమము, ఇవ్వయ్యా నెమ్మది. ఏమైంది? ఈ మితిలేని వృద్ధి, క్షేమము నీకు కలగాలి అనే ఈ దినమున చంద్రమౌళి నగర్లో జరిగే ఈ సెమీ క్రిస్మస్కు దేవుడు నిన్ను నడిపించాడు. కావాలా ఈ మితిలేని వృద్ధి, ఈ క్షేమము? అయితే యేసుక్రీస్తు వారిని నీ హృదయములో చేర్చుకో. యేసుక్రీస్తు వారికి నీ హృదయములో చోటివ్వు. నీవు ఇవ్వగలిగినట్లయితే కళ్ళు మూసుకొని తీర్మానం చేసుకో. దేనికి చోటిస్తావు నీ జీవితంలో? ఎవరికి చోటిస్తావు నీ జీవితంలో? కళ్ళు మూసుకొని తీర్మానం చేసుకుందాం. నాకు ప్రభువా మితిలేని వృద్ధి, క్షేమము కావాలా అన్నవారు యేసుక్రీస్తు వారిని నీ హృదయంలో చేర్చుకో. చేర్చుకున్న నీవు ఆయన ఉండేలాగుండాలి నీ హృదయం, నీ జీవితం, నీ గృహం. సకలాశీర్వాదములకు కారణభూతుడివైన నా ప్రియ పరలోకపు తండ్రి, చంద్రమౌళి నగర్లో జరిగే ఈ సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్లో పాల్గొన్న ప్రతి ఒక్కరిని మితిలేని వృద్ధి, క్షేమముతో దీవించి ఆశీర్వదించమని, దినపు శుభములు దయచేయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొనుచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. పాట పాడాల, వాద్యములు మ్రోగాల, వేడుకలు చేసుకోవాలా. పాట పాడాల, వాద్యములు మ్రోగాల, వేడుకలు చేసుకోవాలా. అందరూ ఒక్కటై ఉత్సహించాలా, అందరూ ఒక్కటై ఉత్సహించాలా. రాజుల రాజులకు భజన చేయాలా, కారణ జన్మునికి మహిమ చెందాలా. రాజుల రాజులకు భజన చేయాలా, కారణ జన్మునికి మహిమ చెందాలా. పొందిన మేళ్లను మరుపు చేయక, అందరి ముందర సాక్ష్యమివ్వాలా. పొందిన మేళ్లను మరుపు చేయక,
సాక్ష్యమివ్వాలా. మానవుని ప్రేమించి నాశనము తప్పించే, మానవుని ప్రేమించి నాశనము తప్పించే రక్షకుని స్వంతమవ్వాలా. కేక్ కొరకు ప్రార్థన చేస్తుండగా అందరం కళ్ళు మూసుకొని చెయ్యెత్తి మనందరము ప్రభువును స్తుతిద్దాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడివైన నా ప్రియ పరలోకపు తండ్రి, సెమీ క్రిస్మస్ సందర్భంగా చంద్రమౌళి నగర్లో ఏర్పాటు చేసిన ఈ యొక్క సమయంలో కేక్ కట్ చేస్తుండగా కేక్ వలె మధురమైన జీవితాన్ని మాకందరికీ నీ దయచేయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములు అడిగి వేడుకొనుచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ధైర్యమును రప్పించి ప్రాణమును దక్కించే భీకరుని ఆశ్రయించాలా. లోకము వైపుకు కనులు తిప్పక దేవుని నీతిపై దృష్టి ఉంచాలా. లోకము వైపుకు కనులు తిప్పక దేవుని నీతిపై దృష్టి ఉంచాలా. వాక్యముతో సంధించి క్షేమమును పంపించే, వాక్యముతో సంధించి క్షేమమును పంపించే శ్రీకరుని సన్నుతించాలా. పాట పాడాల, వాద్యములు మ్రోగాల, వేడుకలు చేసుకోవాలా. రావాలి త్వరగా. పొందిన మేళ్లను మరుపు చేయక అందరి ముందర సాక్ష్యమివ్వాలా. పొందిన మేళ్లను మరుపు చేయక అందరి ముందర సాక్ష్యమివ్వాలా. మానవుని ప్రేమించి నాశనము తప్పించే, మానవుని ప్రేమించి నాశనము తప్పించే రక్షకుని స్వంతమవ్వాలా. దేనిని గూర్చియు దిగులు చెందక భారము యేసుకు అప్పగించాలా. దేనిని గూర్చియు దిగులు చెందక భారము యేసుకు అప్పగించాలా. ధైర్యమును రప్పించి ప్రాణమును దక్కించే, ధైర్యమును రప్పించి ప్రాణమును దక్కించే భీకరుని ఆశ్రయించాలా. లోకము వైపుకు కనులు తిప్పక దేవుని నీతిపై దృష్టి ఉంచాలా. లోకము వైపుకు కనులు తిప్పక దేవుని నీతిపై దృష్టి ఉంచాలా. వాక్యముతో సంధించి క్షేమమును పంపించే, వాక్యముతో సంధించి క్షేమమును పంపించే శ్రీకరుని సన్నుతించాలా.
చేసుకోవాలా, పాట పాడాల, వాద్యములు మ్రోగాల, వేడుకలు చేసుకోవాలా. అందరూ ఒక్కటై ఉత్సహించాలా, అందరూ ఒక్కటై ఉత్సహించాలా. రాజుల రాజులకు భజన చేయాలా, కారణ జన్ములకి మహిమ చెందాలా. రాజుల రాజులకు భజన చేయాలా, కారణ జన్ములకి మహిమ చెందాలా. నీకు నీవుగా నన్ను చూడగా పరము నుండి దిగి వచ్చినవయా. నాపై ఇంతగా ప్రేమ చూపగా నేనెంతటి వాడను యేసయ్యా. నీకు నీవుగా నన్ను చూడగా పరము నుండి దిగి వచ్చినవయా. నాపై ఇంతగా ప్రేమ చూపగా నేనంతటి వాడను యేసయ్యా. పండుగ ఇది క్రిస్మస్ పండుగ, గుండెల నిండుగా ఆనందం పండుగ. పండుగ ఇది క్రిస్మస్ పండుగ, గుండెల నిండుగా ఆనందం పండుగ. నీకు నీవుగా నన్ను చూడగా పరము నుండి దిగి వచ్చినవయా. నాపై ఇంతగా ప్రేమ చూపగా నేనెంతటి వాడను యేసయ్యా. శాపదోషమును పరిహరించగా దీనుడై దిగి వచ్చినవయా. శాపదోషమును పరిహరించగా దీనుడై దిగి వచ్చినవయా. పాడైపోయిన నా స్థితి మార్చగా శరీరాన్ని దాల్చుకున్న యేసయ్యా. పాడైపోయిన నా స్థితి మార్చగా శరీరాన్ని దాల్చుకున్న యేసయ్యా. నీకు నీవుగా నన్ను చూడగా పరము నుండి దిగి వచ్చినవయా. నాపై ఇంతగా ప్రేమ చూపగా నేనంతటి వాడను యేసయ్యా. నిత్య జీవమును అనుగ్రహించగా దాసుడై దిగి వచ్చినవయా. నిత్య జీవమును అనుగ్రహించగా దాసుడై దిగి వచ్చినవయా. తండ్రి ఇంటికి దారిని చూపగా ప్రభావాన్ని వదులుకున్న యేసయ్యా. తండ్రి ఇంటికి దారిని చూపగా ప్రభావాన్ని వదులుకున్న యేసయ్యా.
నీవుగా నన్ను చూడగా పరము నుండి దిగి వచ్చినవయా. నాపై ఇంతగా ప్రేమ చూపగా నేనెంతటి వాడను యేసయ్యా. పాపలోకమును కనికరించగా బాలుడై దిగి వచ్చినవయా.